వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంక్రాంతి గిఫ్ట్. పిఆర్సీ ఐఆర్పై కీలక ప్రకటన. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం, ఉద్యోగులకు భారీ శుభవార్త అని ఉద్యోగ సంఘ నేతలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఫెస్టివల్ గిఫ్ట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సీఎం చంద్రబాబు లైక్లీ టు అనౌన్స్డ్ పిఆర్సీ అండ్ ఐఆర్. ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. సంక్రాంతి పండుగకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన చేయనుందని తెలుస్తోంది. అదే వేతన సవరణ సంఘం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా ప్రకటించారు. ఆ వివరాలు చూసినట్లయితే ఇలా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు భారీ వరం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక విషయంపై సానుకూలంగా స్పందించారు. పీఆర్టీయూ నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వేతన సవరణ సంఘం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని పీఆర్టీయూ నాయకులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి ఇవ్వాలని పీఆర్టీయూ నాయకులు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు పీఆర్టీయూ 2026 డైరీని క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో టీచర్స్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు, అదేవిధంగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గిరిప్రసాద్ గారు సమావేశమై ఈ విషయాల పట్ల చర్చించారు. ఈ సందర్భంగా కీలక అంశాలతో సీఎంతో పీఆర్టీయూ నాయకులైతే చర్చలు జరిపారు. దీంట్లో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పీఆర్టీయూ నాయకులు మాట్లాడారు. నూతన జిల్లాల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడంతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ కమిటీ చైర్మన్ని వెంటనే నియమించాలని, 30% మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ నాయకులు విన్నవించారు. పీఆర్టీయూ నాయకులు చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వినతులు, డిమాండ్లు సీఎం చంద్రబాబు నెరవేర్చారు. దసరా పండుగకు డిఏను ప్రకటించగా పెండింగ్ బిల్లులు కొన్నింటిని చెల్లించారు. ఇక మిగిలిన పీఆర్సీ, ఐఆర్పై ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. వీటి పట్ల సానుకూలంగా స్పందించినట్లు పీఆర్టీయూ నాయకులైతే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులకైతే భారీ గిఫ్ట్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.